ఎందుకు మీడియా కూడా ఎందుకు అట్లా చేస్తుంది? మీడియాకి ఒకళ్ళంటలా పొద్దున నిన్న అనుకోండి, ఈనాడు నిన్న ఇవాళ గుర్తురాట్లనా రెడ్డిగూడెం మండలంలో వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు ఈయన వెళ్ళి అని రాసి ఉంటుంది. అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని, టీడీపీ ఎంపీ కలిసి. మరి ఇంకేం మీరు అడిగేది? మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు, మీరే పెడుతున్నారు. సరే పార్టీలకు అది వేరే అనుకోండి, ఆ రాజకీయాలు మంచివి కాదు సార్. చంద్రబాబు అరెస్ట్ సమయంలో మొత్తం మీరే వెన్నంటే ఉండారు, కానీ విజయవాడలో లోకేష్ పాదయాత్ర కానీ నిన్న తిరువురు సభకు కానీ మీకు బాధ్యతలు అప్పచెప్పారు. నేను అనేది ఏంటంటే, నేను ఎవరిని తప్పట్లేదు, చంద్రబాబు గారిని తప్పట్టడం, పార్టీని తప్పట్లేదు. ఎందుకంటే చూడండి, పార్టీస్కి వాళ్ళు పార్టీని నడపాలి, పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు వాళ్ళు రకరకాలైన స్ట్రాటజీస్ ఉంటాయి, అట్లాగే రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో దాంట్లో భాగం. కాకపోతే ఏంటంటే ఇక్కడ నా విషయంలో ఇక్కడ కొన్ని వేల మంది నా మీద ఆధారపడి ఉన్నారు, నా వెంటున్నారు. సో నేను అందుకే ఇప్పుడు అంటే ఒకసారి నేను వద్దనుకుంది పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు, ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం, ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం, ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండగా పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు. ఐ థింక్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా ఇది, అన్ని అర్థాలు దాంట్లోనే ఉన్నాయి. సార్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి సార్? నాని గారి ఫ్యూచర్ ఏంటి? చెప్తారు నాకు తెలుసు కదా. ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది, కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా. ముఖ్యంగా డాక్టర్ గారు, ఆయన పల్మనాలజిస్ట్ అయ్యండి, గొప్ప ప్రాక్టీస్ ఉంది, ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యండి, అట్లాగే మేడం కూడా గైనకాలజిస్ట్ అయ్యండి, నిస్వార్థంగా అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడతాయంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన అట్లాగే అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి, కానీ నా కాన్స్టిట్యూన్సీలో రెండు సంవత్సరాలు ఎంపీ నిధులు లేవు, అది ఇంకో 10 కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది. కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను, నేను ఫస్ట్ కోటరావులపాడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తా, మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి, ఏ పార్టీలకు సంబంధం లేదు. మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది, మంచి వ్యక్తుల వల్లే ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతుంది. ఓకే, షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు, లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం. నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను, రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు, ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరో కూడా. అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది, రమణ గారికి నాకు. నేను అప్పటికి వ్యాపారంలోనే ఉండేవాడిని, కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి, నందిగామ నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేని రమణ గారు. ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా, అది మన మొదట ఒక జగన్మోహన్ రాడు, ఆయనకి చెప్తున్నా, చాలామంది నీతివంతుల మీద బుర్ర చల్లుతారు. ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం ఎన్నుకోవాలని తపంతో నీతివంతుల మీద దొంగలు బుర్ర చల్లుతారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు, వాళ్ళు త్యాగం చేసి వచ్చారా, దోసుకోవడానికి వచ్చారా అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు, ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి తేడా లేదు. చెప్పారు పోస్టులో చూశారు కదా, కార్యక్రమం చెప్తాను, కంగారు ఎందుకు. ఇప్పుడు నాకు ఉంటే నేను నిన్న కూడా చెప్పాను, నేను మీడియా మిత్రులు నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని వదిలేండి, రాష్ట్రం మీదలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే కేశినేని ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు, బ్రాండ్ అభిమానులు, కేశినేని నాని అభిమానులు ఉన్నారు, అలాగే ఎంపీ నాని అభిమానులు ఉన్నారు. అర్థమైందా? ఈ మూడు అభిమానులు కలిస్తే, ఎందుకంటే అదే చెప్పాను మీకు, రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలాగా చూస్తాను. రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవసరం. ఇప్పుడు మొండితావు జగన్మోహన్ రావు అన్నాడు,
ఆయన పల్మనాలజిస్ట్. మన కరోనాలో కొన్ని వందల కోట్లు సంపాదించారు ఒక పల్మనాలజిస్ట్ ఈ దేశంలో. నాకు తెలుసు అయ్యి ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు. ఆయన ప్రాక్టీస్ అయిన సరిగ్గా చేసుకుంటే ఈయన కుటుంబం 100 తరాల సరిపడా సంపాదించగలడు ఈయన, ఓన్లీ ప్రాక్టీస్తో, అవినీతి చేయకుండా. ఎందుకు వచ్చాడు? ఎందుకు మనం ఒకళ్ళ మీద అనంతరం బురద తలుపుతున్నాం? తప్పది. దొంగే అందరినీ దొంగ అంటూ ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశా, నాకు 3వ సారి ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీని ఏదో రోజుకి. నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత 2.5 ఏళ్ళ క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత. అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగా, ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. అంటే నిన్న అదే చెప్పాను, రేవంత్ రెడ్డి గారును ప్రధానమంత్రి గారు మనం కలిశారు. మరి ఈయన కాంగ్రెస్లో చేస్తున్నాడా, ఆయన బీజేపీలో చేస్తున్నాడా? చాలామంది కేంద్ర మంత్రులు వస్తారు, అన్ని పార్టీలకు కలుస్తాం. లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం, ఇక్కడ నుంచి ఏ పార్టీ అయినా. సో నిన్న పొద్దున కూడా చూశాను ఈనాడులో, ఎక్కడ మొన్న అనుకుంటా, ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేసు నిన్న పొద్దున, నిన్న గుర్తురాట్లా నాకు. సరే, నేను అనేది ఏంటంటే ఆ రోడ్డు పిఎం చేసే రోడ్డు నేను కేంద్రం నుంచి శాంక్షన్ చేయించా ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద. అలా ఇక్కడ రిక్వెస్ట్ మీద, ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద నేను రోడ్లు ఇస్తున్నాను. గ్రామంలో మన చంద్రపాడు మండలం అవసరం ఉంది కాంపౌండ్ వాళ్ళని చెప్పిన మీద 15 లక్షలు రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చాం. నిర్మాణం పూర్తయింది, దాన్ని ఇప్పుడు ప్రారంభించుకున్నాం మనం. అట్లా ఇక్కడ పక్కన ఇంకో కమ్యూనిటీ హాల్ 20 లక్షల రూపాయలు కూడా ఇదే ఉంది చంద్రపాడులోనే. అట్లాగే ఇంకోటి చంద్రపాడులో 25 లక్షల కమ్యూనిటీ హాల్. ఈ 3 కూడా ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నాం, పనులు పూర్తి. ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీ నిధులు ఇచ్చాం. అది మన ఎమ్మెల్యే గారు ముడితో జగన్మోహన్ రావు అభ్యర్థి మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా నందిగామ నియోజకవర్గంలో మొండితో ఒక జగన్మోహన్ రావు, ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు. కనీసం నేను ఉన్నప్పుడు కూడా ఫోన్ ఎప్పుడు ఆయన ఇవ్వడం కానీ నేను కానీ ఎదురుపడలేదు. కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీలో, నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు, మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మేమందరం కలుసుకోవడం జరిగింది. తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం ఇప్పుడు నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను, అర్థమైందా? ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున్నే తెల్లవారున 4:30కి పోస్ట్ ఉంటుంది, చూసి దాన్ని మీరు చేసుకోండి. అంతేగాని పద్దాకు క్వశ్చన్ అడగదు. చెప్పాలని చెప్పే కదా, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా. నేను